నిన్ను తన రక్తంతో కడిగి పరిశుద్ధపరచుకొని, ఆనాడు సంసోనును ఆ బలంతో నింపితే ఈరోజు నిన్ను తన పరిశుద్ధాత్మతో నింపాడు. నీ మీద కూడా పరిశుద్ధాత్మను ఉంచాడు, పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. నువ్వు శరీర సంబంధివి కాదు, ప్రకృతి సంబంధివి కాదు, నువ్వు ఆత్మ సంబంధివి, పరిశుద్ధమైన ఆత్మ సంబంధివి. నువ్వు దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు, నీ ఆత్మ విమోచింపబడింది, నీ శరీరం ఇంకా విమోచింపబడలా. దానిలో పాపం యొక్క ఉనికి ఉంటుంది. నా కుమారుడా, నా కుమారి, ప్రతిరోజు నీవు నన్ను ఆశ్రయించి నా ఆత్మశక్తి ద్వారా నీ శరీరంలో ఉన్న పాపాన్ని, శరీర క్రియలని రోజు చంపాల్సిందే.